అభినందన సభకు వేదికపై ఉన్న పెద్దలకి అలాగే సన్మాన గ్రహీతకి ముందున్న వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు చెరుకు యాదగిరి. నేను మంచి జ్ఞాని, చదువులో దిట్ట, ఎవరికి ఏ తలాంతులు ఉన్నాయో కనిపెట్టి వారి తలాంతుల ప్రకారం వారికి సలహాలు ఇచ్చేవారు, చదివించేవారు. అలాగే వీరి కుమారుడు అంటే వీళ్ళ వరుస కుమారుడైన ఎర్రం రమేష్ అని తను అమెరికాలో ఉంటారు. తను ఒక మెసేజ్ పంపించి నా పక్షాన మొదటి షాల్లో కప్పవలసిందిగా నీకు ఇది పంపిస్తున్నాను, నువ్వు చదివి షాల్లో కప్పవలసిందిగా కోరుచున్నానని నాకు పంపించారు. ఎర్రం అశోక్ చిన్నాన్న గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మారుమూల ప్రాంతమైన మన గిరిమాజిపేట ప్రాంతంలో పుట్టి ఒక సాధారణమైన కుటుంబంలో మీరు జన్మించి ఎంతో చక్కని విద్యాభ్యాసం చేసి మన ప్రాంతానికే కాకుండా జిల్లాకే ఎంతో మంచి చక్కటి పేరు తెచ్చి ఈరోజు పదవి విరమణ సందర్భంగా నేను లేకున్నా నా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నాను. ఇంకా మీరు ఆయురారోగ్యాలతో ఉండి మీ శేష జీవితం అంతా అనేక మంది నిరుద్యోగులకు, చదువుకునే పిల్లలకు మీ ద్వారా మీ గొప్ప సలహాలు ఇస్తూ వారిని చక్కని మార్గంలో నడుపుతున్నాను. నా పక్షాన ఈ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. నా పక్షాన మన యాదగిరి గారు మీకు శాల్వతో సన్మానించాలని నేను కోరారు. దయతో స్వీకరించవలసిందిగా మీకు పిన్నికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దయతో ఇచ్చి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రత్యేక వందనాలు. అంత మాత్రమే కాకుండా ఆయన పేద కుటుంబంలో జన్మించినా కూడా ఆయన చదువుకునేదంతా మా ఇంటి దగ్గర ఉండే అరటి దుకాణాలలో నైట్ చదువుకునేది. ఆ ఇల్లు చిన్నగా ఉన్నందున కరెంటు సదుపాయం లేకుండా అట్లా కష్టపడి తనతో చదువుకున్న వారు కూడా పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు. బ్యాంకు మేనేజర్లు అయ్యారు, చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అంత కష్టపడి చదివి నిజంగా ఎంతో మార్గదర్శకులుగా మా ప్రాంతానికి వారు ఉండడం మా ప్రాంత అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మీరు ఇంకా మీ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. ఇంతే కాకుండా మా చెల్లి గురించి కూడా నేను చెప్తాను. మా చెల్లి ఎంతో చక్కగా తనను చూసుకుంటూ చాలా అంటే ఒక పసిపిల్లవానికి ఏ రీతిగా అయితే తల్లి గోరుముద్దలు తినిపిస్తూ మందులు వేస్తుందో ఆ రీతిగా మా చెల్లి అశోక్ సార్ చూసుకుంటూ ఈ రోజు వరకు తను ఈ ఉద్యోగం విరమణ చేస్తున్నారంటే ఎంతో సహాయం చేసిన మా చెల్లి చాలా అభినందనీయురాలు. ఆమె నిజంగా ఎంతో ధన్యురాలు కూడా అనవచ్చు. ప్రతి విషయం ఏ టైంకి ఏ మంది ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, తిండి ఎంత తినాలి, ఏది పెట్టాలని ఎంతో జాగ్రత్త చూసుకొని ఆరోగ్య విషయంలో తను ఎంతగానో సహకరించింది. చెల్లికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీ శేష జీవితం అంతా దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఇంకా మీరు మీ కుమారుల వివాహాలు చేసి మనవలతో కూడా మీరు ఆడుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే పూర్తి నిండి వచ్చేదని మా ఆలోచన సార్. అది అద్భుతంగా ఉంది సార్. మేము అయితే మార్కెట్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆఫీసర్ని చూసింది అయితే అశోక్ అనే సార్. అది ఏంటంటే మేము కొడగల్ల మార్కెట్ నుంచి ప్రమోషన్ ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రమోషన్ అంటే ఏం తెలియదు, అసలు వరంగల్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు. 98 ఆ రోజు మాకు 4 దిక్కులు ఉంటాయి అంటారు, భూమికి అయినా మనిషికైనా, తూర్పు పడవ రాట. మాకున్నది ఏకైక దిక్కు అశోక్ అన్నే. అసలు ఆ ఆఫీసర్ అనేది అప్పుడు మాకు తెలియలేదు అసలు. అశోక్ అన్ననే ఆ ఇంటిమేసి. అశోక్ అన్న ఇంటికి వెళ్తే మా వదిన మార్నింగ్ టిఫిన్ చేసినవాడు, టిఫిన్ పెట్టేది, మధ్యాహ్నం పోతే ఉన్నది వేసుకొచ్చిన అన్నం పెట్టేది. మాకు ఆ రోజు వరంగల్కి వచ్చినాం మార్కెట్ అంటే. మన గ్రహీత ఎర్రం అశోక్ గారు, జాయింట్ డైరెక్టర్
అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ గారిని పూలదండలతో డీడీ గారు అలాగే ముగ్గురంబాయి పరమేశ్వరన్న గారు వేదికపై కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు నేను తహసీల్దార్ ఇలా లేకుండా మేడంకి పరిచయం నేను ఎలక్షన్లలో కలిసి చేశాం. అన్న కూడా ఈ ఉద్యోగ విరమణ తర్వాత తన శేష జీవితం ఎంతో హ్యాపీగా జరగాలని కోరుకుంటూ అన్న థ్యాంక్స్ అన్న. ఇప్పుడు ఒకసారి కృష్ణవేణి కూడా మాట్లాడతారు. మీ అందరికీ నమస్కారం. నేను దౌడు పౌలు కూతురు బాబాయ్. అయితే నాకు 10th అయిపోగానే సేమ్ ఇప్పుడు రానబడని చెప్పింది కదా, సేమ్ అలాగే 10th అయిపోగానే మేము బాబాయ్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళము. అయితే మా డాడీని చిచ్చా అని పిలిచేది అన్నట్టు. నాకు తెలుసు చిచ్చా ఇట్లా మన కూతురుది ఆమె అయిపోయింది కదా, మీరు వెళ్ళి పింగ్లీ కాలేజీలో అప్లై చేయండి, మంచిగా గవర్నమెంట్ జాబ్ వస్తాయని నాకు అడ్వైజ్ చేసిండు చదువు విషయంలో. బిడ్డ కాదు అంటే అంత పెద్ద హోదా ఉండి కూడా మాతో అందరితో మంచి అడ్వైజ్ ఇచ్చేది చదువు విషయంలో. అయితే ఇప్పుడు బాగా చేయబట్టి నేను గవర్నమెంట్ జాబ్ పొందుకున్నా ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మేమిద్దరం ఇలా ఉన్నామంటే కారణం మీరే. ఏ విషయంలో అయినా మాకు మార్గదర్శిగా ఉన్నారు. అట్లనే ఇంకా మీ ముందు తరాలకు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన. Actually, good evening everyone and a warm welcome to all the dignitaries on behalf of my family and gracing this retirement function of my Babai, Ashok Yerram. First, I would like to introduce myself. My name is Tanvi Yerram, working as Agriculture Officer at Fertilizer Control Order Laboratory, Hanmakonda. The reason why I am mentioning this because my Babai, who followed the footsteps of my beloved late grandfather Mr. Yerram Uppali, who was an administrative officer way back in 1980s. And he was an inspiration and role model to my Babai. In the same way, my Babai is an inspiration and a role model for me, who path for my success in my career for being an gazetted officer appointed directly as of now. Being an elder daughter in the family, my father Yerram Manoj and my Babai Yerram Ashok always showed faith and trust in me, which showed me a path for pursuing successful career. Sri Yerram Ashok Garu, my Babai, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ హైదరాబాద్. ఉద్యోగ విరమణ సందర్భంగా మా బాబాయ్ గురించి కొన్ని వాక్యాలను నేను రోజు టైం తీసుకొని మాట్లాడాలి. ఎందుకంటే హీ డిడ్ సో మచ్ ఫర్ మీ. తన విద్యాభ్యాసం గురించి, ఉద్యోగ జీవితం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శ్రీ ఎర్రం అశోక్ గారు లేట్ శ్రీ ఎర్రం ఐలయ్య కమలమ్మ దంపతులకు మార్చ్ 16, 1964 ఊరుగల్లులో గిరిమాజిపేటలో జన్మించారు. విద్యాభ్యాసం వచ్చి 10వ తరగతి వరకు మాసుమల్లి స్కూల్లో, ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్ సిఈసిలో పూర్తి చేసుకున్నారు. ఎల్బీ కాలేజ్లో పూర్తి చేసుకున్నారు. డిగ్రీ అనంతరం 1985లో డిసెంబర్ 19లో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ప్రైస్ రిపోర్టర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో గ్రేడ్ 1గా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ వరంగల్లో పనిచేశారు. తర్వాత 1977లో మార్కెటింగ్ అసిస్టెంట్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఖమ్మంలో తను పనిచేశారు. తర్వాత 2003లో ఈ గాట్ ప్రమోటెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. అండ్ ఇన్ 2005 he worked as assistant director of marketing in రంగారెడ్డి. మళ్ళీ 2005లో ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్ట్ మార్కెట్ అయిన కేసముద్రం మార్కెట్లో తను పనిచేశాడు. ఇక్కడ రైతులకు ఉదయం పూటనే కాంటాలు నిర్వహించటకు గాను ఉదయం 8 గంటలకు మార్కెట్ గేట్ తాళం తీసి సాయంత్రం పూట కాంటాలు నిర్వహించకుండా కృషి చేశాడు. అండ్ ఇన్ 2007లో he promoted as Deputy Director of Marketing
అండ్ ఇన్ 2009 నుండి 2015 వరకు రీజనల్ ఉప సంచాలకులుగా వరంగల్లో పనిచేశారు. In 2018 నుండి he worked as joint director of marketing in head office Hyderabad. నిత్యం రైతుల సంక్షేమమే పరమావధిగా సేవలు అందిస్తూ సుదీర్ఘకాలం సుమారు 37 సంవత్సరాలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ శాఖలో సేవలు అందించారు. ఇలా ఇంత సుదీర్ఘకాలం సేవ అందించడానికి ముఖ్య కారణమైన వ్యక్తి మరెవరో కాదు, మా పిన్ని ఎర్రం మంజురాణి గారు. 1987 మార్చి 4న తను వాళ్ళకి మొదలైన వైవాహిక జీవితం నుండి నేటి వరకు అడుగడుగున తన వెన్నంటూ ప్రోత్సహించిన మా పిన్ని గారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మా సోదరులైన అవినాష్, అనూష్, ఆకాష్లను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మా పిన్ని గారి పాత్ర మా బాబాయ్ కన్నా ఎక్కువే అని చెప్పాలి. మా పిన్ని బాబాయ్ వారి పిల్లల్ని కాదు, మమ్మల్ని కూడా అంతే ప్రేమగా, మా అన్నదమ్ములని అక్క చెల్లెలని అంతే ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సంక్షేమం పట్ల మా బాబాయ్ శ్రద్ధ వహిస్తూ గిట్టుబాటు ధర కల్పించటకు కృషి చేశారు. రైతులకు మంచినీరు మరియు వసతి సదుపాయాలు కల్పించటకు కృషి చేశారు. ఎస్సీ ఎస్టీ రోస్టర్ పాయింట్ అమలుకు కృషి చేసి అనేక మంది ఉద్యోగులకు రోస్టర్ ఫార్ములా ప్రకారం ఉద్యోగ నియామకంలో మరియు ప్రమోషన్స్లు ఇచ్చుటకు చాలా కృషి చేశారు. మా చిన్నాన్నగా మాకు మీరు ఉన్నందుకు గర్విస్తూ ఈ అవకాశాలను ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబాయ్, పిన్ని, I wish a happy retirement life and wishing you health and happiness to my dear Baba and Pinni. Thank you so much for giving this opportunity. Thank you so much. చిరంజీవి చిరంజీవి మా తమ్ముడిని ఆశీర్వాదానికి వచ్చిన ప్రతి ఒక్క అందరికీ పేరు నా యొక్క నమస్కారం. ఇప్పటి వరకు ఆయన ఉద్యోగ జీవితంలో ఏమేమి చేసింది, ఎవరికి ఏం సహాయం చేసిందో విన్నాము. బిఫోర్ దట్, దానికంటే ముందు వారికి మాకున్నటువంటి సంబంధం చెప్పడానికి బయట. ఎందుకంటే మేము డిగ్రీ చదువుకునే వాళ్ళలో మాదొక చిన్నపాటి గ్యాంగ్. మేము ప్రతిరోజు, ముఖ్యంగా మా ఇంటితోటి అశోక్కి ఎంత రిలేషన్ అంటే ఆయన జీవితం నిలవడానికి అది కూడా కారణం అయిపోయింది. సో దానికి రిమైండ్ చేసుకోమని గుర్తు చేస్తున్నాను. మంజు, మా ఇంటి దగ్గర అప్పుడు మా ఇంటి అండర్ కన్స్ట్రక్షన్ ఉండే, అక్కడ మేము ప్రతిరోజు సాయంత్రం అడబెట్టుకొని రోజు ఆ చార్బోని పోయి అక్కడ హిందీ పాటలు వినడానికి, పాత మహమ్మద్ రఫీ పాటలు వినడానికి పోయి అక్కడ రికార్డ్ చేసుకొని వచ్చి మా సోదరుడు మనోజ్ దగ్గర ఒక చిన్నది వాకీ టాకీ లాంటి ఒకటి టేప్ రికార్డర్ ఉండేది. ఆ టేప్ రికార్డర్ పట్టుకొని నైట్ అంతా ఒకటి అవే ఆ మహమ్మద్ పాటలు, రఫీ పాటలు రిపీట్ చేస్తూ చాలా ఆనందించినాము. ఆ సమయంలో కూడా వన్ ఫైన్ డే ఒకరోజు ఏమైందంటే మేము ఇక్కడ హోటల్ దగ్గర నిల్చున్నాం బజార్లో. అప్పుడు సైకిల్ మీద స్పీడ్ వచ్చి అన్న ఇది చూడని చెప్పి దట్ ఈస్ ది అపాయింట్మెంట్. కరీంనగర్లో అపాయింట్మెంట్ అవుతా అని చాలా సంతోషంగా, వీఆర్ వెరీ హ్యాపీ అంత టైం. మాకంటే చిన్నోడే బట్టి నేను అప్పుడు చదువుతూనే ఉన్నా. మా తమ్ముడు అప్పటికే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి ఉద్యోగంలో మనం చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకు తెలుసు. మీ అందరి మాటల వల్ల ఇంకా బలపడింది. మా తమ్ముడు ఇంకా కూడా ఆయురారోగ్యాలతోటి వర్తిల్లాలని, ఆయన కుటుంబం ఇంకా వర్తిల్లాలని ముఖ్యంగా మంత్రి చెప్పేదంటే టేక్ కేర్ అబౌట్ హిమ్, చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా. ఎనియో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.